మిత్రులకు వందనాలు. మనకు భారతదేశంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి తీర్పు అత్యున్నత సుప్రీంకోర్టు 7 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనము ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర పాలిత ప్రాంతాలు కానీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాలలో షెడ్యూల్డ్ కులాలను వర్గీకరించే అధికారం ఉంది, వర్గీకరణ చేసుకోవచ్చు ఆర్టికల్ 341 అనే ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ని నిన్న 1/8/2024 రోజున జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అది నిజంగా ఒక సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు ముఖ్యంగా ఈ కేసు దవీందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దవీందర్ సింగ్ మధ్య జరిగినటువంటి కేసు. ఈ పంజాబ్ రాష్ట్రంలో పంజాబ్ ప్రభుత్వము అక్కడ షెడ్యూల్ కాస్ట్లను వర్గీకరిస్తూ ఇచ్చినటువంటి తీర్పు, దాని మీద అక్కడ హైకోర్టు కొట్టివేయడం జరిగింది. దీన్ని కొట్టివేసినప్పుడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినప్పుడు 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనము 2020లో అక్కడ పంజాబ్ చేసినటువంటి ఈ వర్గీకరణ చట్టం చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే ఈవి చిన్నయ్య కేసులో మనకు ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి వర్గీకరణ చెల్లదని చెప్పి ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2004లో సుప్రీంకోర్టు 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ పంజాబ్ చేసినటువంటి వర్గీకరణ చట్టాన్ని ఆమోదం తెలుపుతూ 2020లో అదే 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనము సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అదే క్రమం లోపల 2020లో సుప్రీంకోర్టు ఆల్రెడీ సేమ్ బెంచెస్ అంటే 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనాలు విభిన్న తీర్పులు ఇచ్చినాయి కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చట్టాన్ని కొట్టివేస్తూ ఈవి చిన్నయ్య కేసులో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు, అదేవిధంగా ఇక్కడ స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దవీందర్ సింగ్ మధ్య జరిగిన కేసులో ఇచ్చినటువంటి తీర్పు ఒక 5 జడ్జిల బెంచ్ ఏమో వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పింది. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2004లో వర్గీకరణ చేయాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వమే చేయాలి, పార్లమెంటు ద్వారా చేయాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకు షెడ్యూల్డ్ కులాలను వర్గీకరించే అధికారం లేదని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇట్లా విభిన్న తీర్పులు ఉన్నాయి కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు లార్జర్ బెంచ్కి రెఫర్ చేయడం జరిగింది. 7 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఎట్టకేలకు వర్గీకరణకు అనుకూలంగా తీర్పిస్తూ ఈవి చిన్నయ్య కేసులో ఇచ్చినటువంటి తీర్పును పక్కన పెడుతూ ఇవాళ ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 30 సంవత్సరాలకు పైగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గౌరవనీయులు కృష్ణ మాదిగ గారి చేత వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. నిజంగా ఒక గొప్ప సోషల్ మూమెంట్గా మనం భారతదేశంలో దీన్ని చెప్పవచ్చు. ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేసినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా అహింసా పద్ధతిలో ఉద్యమాలను చేసి చివరకు ఇక్కడ 2000 సంవత్సరంలో ఆనాటి టీడీపీ ప్రభుత్వము అప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉండే, మరి వారు 2000లో యాక్ట్ 20/2000 ఆ చట్టం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ప్రత్యేక చట్టం ద్వారా ఆ రోజు ఉన్నటువంటి 2000 సంవత్సరంలో షెడ్యూల్ కాస్ట్ కులాలను వర్గీకరించడం జరిగింది. ఆ వర్గీకరణలో భాగంగా 4 గ్రూపులుగా వర్గీకరణ చేయడం జరిగింది. ఆనాడు చేస్తూ దాన్ని వర్గీకరణ చేస్తూ రిజర్వేషన్ అమలు చేయడం వల్ల ఆనాడు నిజంగా కూడా గ్రూప్ ఏ 1%, గ్రూప్ బిలో మాదిగ మరియు మాదిగకు సంబంధించినటువంటి కులాలు, అదేవిధంగా గ్రూప్ సిలో మాలా మరియు మాలాకు సంబంధించినటువంటి కులాలు, గ్రూప్ డిలో ఆది ఆంధ్ర మరియు ఆది ఆంధ్రకు సంబంధించినటువంటి కులాలను చేర్చి రిజర్వేషన్లు అమలు చేయడం జరిగింది. ఏదేమైనా ఆనాడు ఇక్కడ హైకోర్టు 2000 ఎండింగ్లోనే 4:1 మెజార్టీతోని వర్గీకరణకు ఆమోదం తెలిపింది. అయినా కూడా ఇక్కడ ఆ వర్గీకరణ చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఆనాడు కొట్టివేయడం జరిగింది. అంటే ఆర్టికల్ 341 ప్రకారంగా ఏదైనా కులాన్ని చేర్చడం కానీ తీసివేయడం కానీ లేదా వర్గీకరించాలన్నా కూడా అక్కడ సుప్రీంకోర్టే చేయాలి, అది కేంద్ర ప్రభుత్వమే చేయాలి, పార్లమెంట్ ద్వారా తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదని చెప్పడం జరిగింది. మరి పంజాబ్ కేసు వచ్చిన తర్వాత ఈ 7 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం చాలా లీగల్ ఇంటర్ప్రిటేషన్ లా, అసలు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా అనేది చాలా గొప్పగా ఉంటుంది. న్యాయమూర్తికి వేరుగా ఉండొచ్చు, ఒక బెంచ్కి ఇంకొక బెంచ్కి వేరుగా ఉండొచ్చు. చాలా ఆ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పులో చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే అసలు
ఈ షెడ్యూల్ కాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్ కానీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్లు అనేది ఆర్టికల్ 15(4) మరియు ఆర్టికల్ 16(4) ద్వారా వచ్చినాయి. కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి 1992లోనే ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పు లోపల 9 మంది రాజ్యాంగ ధర్మాసనము ఆనాడే ఓబీసీలను అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ని, అంటే ఇక్కడ మనం స్టేట్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటాము, సెంట్రల్లో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటాం. ఈ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని వర్గీకరణ చేసుకోవచ్చు, వర్గీకరణ చేయాలి కూడా. ఎందుకంటే అత్యంత వెనుకబడిన కులాలకు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఉండాలని చెప్పేసి ఆనాడే ఆమోదం తెలిపింది. కాబట్టి ఇక్కడ ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓబీసీ అయినా ఈ రిజర్వేషన్లు అనేటివి విద్యా ఉద్యోగాలలో ముఖ్యంగా ఆర్టికల్ 15(4) మరియు ఆర్టికల్ 16(4) ద్వారా వచ్చినాయి. కాబట్టి కరెక్ట్గా లా ఇంటర్ప్రిట్ చేసి ఇక్కడ ఈవి చిన్నయ్య కేసును కొట్టివేస్తూ ఇక్కడ ఈ మధ్య మన స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దవీందర్ సింగ్ ఇచ్చిన కేసును అప్పీల్ చేస్తూ కొన్ని కండిషన్లు పెట్టి తీర్పును వెలువరించడం జరిగింది. ఆ తీర్పులో ఈ 7 మంది జడ్జిలలో 4 జడ్జెస్ ఈ షెడ్యూల్ కాస్ట్లలో కూడా క్రిమిలేయర్ను పెట్టాలని చెప్పేసి ఓబీసీలకు ఎట్లయితే క్రిమిలేయర్ అమలు చేస్తున్నారో వాళ్ళకు కూడా క్రిమిలేయర్ అమలు చేయాలని చెబుతూ ఈ వర్గీకరణ అనేది అడిక్వేట్ రిప్రజెంటేషన్ నిజంగా షెడ్యూల్డ్ కులాలలో వాళ్ళ యొక్క కులాల వారీగా వాళ్ళ యొక్క అడిక్వేట్ రిప్రజెంటేషన్ అంటే వాళ్ళ కులాల జనాభా దామాషా పద్ధతులలో విద్యా ఉద్యోగాలలో ప్రాతినిధ్యం ఉందా లేదా అనేది ఒక సైంటిఫిక్ అప్రోచ్ ద్వారా, సైంటిఫిక్ మెథడ్ ద్వారా చేయాలని చెప్పేసి గౌరవ కోర్టు రాజకీయ ఉద్దేశాలకు మాత్రం వర్గీకరణ చేయడము, కులాలను మార్చడం లేకపోతే గ్రూపులు మార్చడం చేయొద్దని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా ఇక్కడ అసలు వర్గీకరణ అనేది ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా, ఎందుకంటే సామాజిక వెనుకబాటు, విద్యాపరమైన వెనుకబాటు, ఆర్థిక వెనుకబాటు మరియు అస్పృశ్యత వీటి ఆధారంగానే షెడ్యూల్ కులాల జాబితా తయారు చేసినప్పటికీ ఇప్పుడున్నటువంటి 59 కులాలలో షెడ్యూల్ కులాలలో ఖచ్చితంగా వ్యత్యాసాలు ఉంటాయి. వ్యత్యాసాలు ఉండేయని కాదు, ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ లేకపోతే విద్యాపరంగా ముఖ్యంగా విద్యాపరమైనటువంటి వ్యత్యాసాలు ఉంటాయి. కాబట్టి కొంత అడ్వాన్స్డ్గా విద్యలో ఉన్నటువంటి కులాలు ఉన్న రిజర్వేషన్ని లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. అది మనం సహజంగానే చూడాలి. అయినా కూడా ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంది, ఈ కులాలకు అందరికీ సమాన న్యాయం జరగాలంటే ఖచ్చితంగా వర్గీకరణ ఉండాలని చెప్పేసి గతంలో ఇచ్చినటువంటి కమిషన్ తీర్పులు కానీ ఇప్పుడు కానీ చెప్పడం జరిగింది. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ప్రత్యేకంగా ఈ రామచంద్రరాజు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ద్వారా మనకు ఈ వర్గీకరణ ఎంత ఉండాలి ఏందనేది ఏర్పాటు చేసినప్పటికీ మరి ఇప్పుడు చూస్తే 2 రాష్ట్రాలు ఏర్పడినాయి. 2 రాష్ట్రాలలో కూడా జనాభాలు మారిపోయినాయి. మాదిగ కానీ మాల కానీ మరి వాటికి సంబంధించినటువంటి కులాల యొక్క జనాభా రేషియోలు మారిపోయినాయి. కాబట్టి ఆనాడు పెట్టిన రిజర్వేషన్ యాక్టు ప్రకారంగా ఇప్పుడు ఇమ్మీడియట్గా అమలు చేసే అవకాశం లేదనేది నా ఉద్దేశము. మరి మనకు న్యాయ సలహా కానీ ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు మళ్ళొకసారి అక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ దీని మీద ఈ షెడ్యూల్ కాస్ట్ కులాల జనాభా లెక్కలు ఇప్పుడు 2011 జనాభా లెక్కలు రెడీమేడ్గా మనకు ప్రభుత్వాల దగ్గర ఉన్నాయి, సెన్సెస్. వాటి ఆధారంగా చేసుకొని కులాల వారిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఇప్పుడు ఒక సహజంగా మనకున్న వాదన ఏంటంటే తెలంగాణలో మాదిగల జనాభా ఎక్కువ, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమో మాల పాపులేషన్ ఎక్కువ అని చెప్పేసి జరుగుతూ ఉన్నది. మరి గతంలో ఉమ్మడిగా అప్పుడు చేసినటువంటి ఆర్డినెన్స్ ప్రకారం అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఉమ్మడి రాష్ట్రంగా తీసుకున్నప్పుడు మాదిగల జనాభా 47%, అటు మాలల జనాభా 40%గా అప్పుడు మనం ప్రభుత్వం చూపించడం జరిగింది. ఏదేమైనా ఇమ్మీడియట్గా తొందరపడకుండా, ఎందుకంటే మళ్ళీ లీగల్గా కోర్టులలో కేసులు పడకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, ఎందుకంటే ఇప్పటికే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ నిన్ననే అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. మరి అటు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా ఇక్కడి నుంచి ఒక నూతన అధ్యాయము మన దేశంలో మొదలు కాబోతున్నది. ఎందుకంటే ఇక్కడ షెడ్యూల్ కులాలు కానీ షెడ్యూల్ ట్రైబులలో కూడా వర్గీకరణ చేయాలని పెద్ద ఎత్తున రాష్ట్రాలలో ఉద్యమాలు కొన్ని తెగలు చేస్తూ ఉన్నాయి. మరి ఏదేమైనా ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్ కానీ వర్గీకరించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నదనేది తేటతెల్లమైపోయింది. కాబట్టి ఆయా కులాలకు ఆయా తెగలు కూడా న్యాయం జరుగుతుందని మనం ఆశిస్తూ మనం అందరూ కూడా సమస్త జనులు ఈ తీర్పును స్వాగతించాల్సినటువంటి అవసరం ఉన్నది. సర్వోన్నత న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చిందంటే అది దేశ ప్రజలందరూ కూడా ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా తొందరగానే ఒక ప్రత్యేక కమిషన్ వేసి ఇంకా న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా వర్గీకరణ ద్వారా రిజర్వేషన్లు అమలు చేసేదానికి
తగు చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటాయని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.